చెప్పేదన్నా యూరియా బస్తాలకు వచ్చిన యూరియా బస్తాలకే వచ్చిన నేను. మనిషికి 2 లైన్లు పెడితే మనిషికి 2 రాస్తాను. మనిషికి 2 సరిపోతాయా? సరిపోవు, ఎక్కడ సరిపోతే సరిపోవు. మరి ఎట్లా మరి మళ్ళీ ఇచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకోవాలి గట్టి వచ్చినప్పుడు. అంతే. ఎందుకు మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఇబ్బంది అయింది? ఇట్లా అప్పుడు ఏం లేదు, ఖాళీగానే కులాలు దొరికినాయి. ఇప్పుడు కొంచెం షార్టేజ్ అన్నట్టుగా. మరి కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది మీ రైతుల పరిస్థితి? రైతు బంధు పిండి బస్తాలు అయితే బాగా, కానీ పిండి బస్తాలు అయితే ఇబ్బంది అవుతుంది. పిండి బస్తాలు ఇబ్బంది అవుతుంది అంతే. వేరే ఏం లేవు కానీ పిండి బస్తాలు ఇక వారానికి ఒకసారి వస్తాయి. ఎట్లా వస్తే లైన్లో నిలబడితే మనిషికి 2 రాస్తాను. లైన్ లో నిలబడాలి, రాయించుకోవాలి. రావాలి లైన్ లో నిలబడాలంటే వచ్చిన దగ్గర ఇప్పుడు 2 గంటలు అవుతుంది. గంట అయితే లేవగానే వస్తాం కదా. ఇక అత్తే లైన్లో నిలబడితే ఎవరు ముందుకు వస్తే వాళ్ళ లైన్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అదే పేరు రాసుకొని పైసలు తీసుకొని సెల్ నెంబర్ వేసుకొని పాస్బుక్ ఇట్లా ఇస్తున్నారు. ఇట్లా కష్టాలు అయితే ఇబ్బంది కదా మీ రైతులకి? ఇబ్బంది అయితే ఏం చేయాలి? యూరియా బత్తా లేకపోతే ఇబ్బంది అట్లా యూరియా ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తాం ఇప్పుడు? యూరియా లేకుండా 20 అట్లా ఫస్ట్ అవి వేసుకుంటాను. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టిండు రేవంత్ రెడ్డి. ఈ లైన్ లో నిలబడు మొత్తం అబద్ధం అంటుండే కదా. ఆయన నిలబడి అవుపడతాను కదా. వాస్తవంగా మంది జనాలు నిలబడతానే ఉంటే అవుపడతానే ఉండే. అందుకే మీరు నిజంగానే నిలబడుతురా? నిలబడడం రాయించుకొని వచ్చిన వీడికి. ఎట్లా ఉంది పరిపాలన? 18 నెలల పరిపాలన. ఇక పరిపాలన అంటే ఏమున్నది సార్, ఇక గట్టినే ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేదా? అప్పుడు పిండి బస్తాలు కనుక ఖుల్లా ఉండే. ఇప్పుడు మాత్రం అయితే కొంచెం షార్టేజ్ ఉంది. రైతు బంధు ఎట్లా ఇస్తాను మీకు? రైతు బంధు పడతాయి. రైతు బంధు పడ్డాయి అంటే ఒకటేసారి ఫస్ట్ ఉన్నప్పుడు వచ్చింది.